హరే రామ హరే కృష్ణ. నా ఆత్మీయులైనటువంటి ఆత్మబంధులకి, నా యొక్క ప్రాణమిత్రులకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు నేను పాడేటటువంటిది భగవద్గీత. మరి ఎంతోమంది పెద్దలు ఇంతకుముందు కూడా వినిపించారు, ఇంకా కూడా వినిపిస్తున్నారు. కాబట్టి మనము కూడా కొంత మనకు తెలిసినంత వరకు మనం కూడా చదివి వినిపించవలసిన అవసరం ఉంది. మరియు ప్రతి ఇంట్లో కూడా ఈ భగవద్గీత చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. తన పిల్లలకు ఒక్క శ్లోకమైన నేర్పితే వాళ్ళకి ఏంటంటే మహాశక్తి సమాజములన్నీ కూడా జ్ఞానశక్తి అనేది తప్పనిసరిగా ఎంతో బలంగా ఈ భగవద్గీత నుంచి మనకు తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరు చదువుకోవాలనేటువంటి సంకల్పంతోనే, మరి ఇందులో ఏమైనా దోషములు ఉన్నట్టయితే నాకు చదువురాని కారణంగా ఏవైనా తప్పులు పోతే పెద్ద మనసుతోటి క్షమించగలరని నా యొక్క హృదయపూర్వక నమస్కారం. देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरः तदा देहान्तरप्राप्तिः धीरतस्रनमुष्यति. జీవునకు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక శరీరము కూడా అంతే సహజము. వాసాంసి దీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ దీర్ణం అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు దీర్ణ వస్త్రమును వదిలి నూతన వస్త్రము ధరించినట్లే ఆత్మ దీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జై శ్రీకృష్ణ.